హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏమిటి అంటే, మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు డీబీటీ పథకాలు నిధులైనటువంటివి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడైతే విడుదల చేశారు. సో అవి విడుదల చేసినప్పటికీ కూడా చాలామందికి ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు చాలా మందికి గానైతే పెండింగ్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి అయితే మనకు ఆఖరిగా ఈ యొక్క ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ యొక్క నిధులైనటువంటివి విడుదల చేసుకోవడానికి, అంటే మనకు విడుదల చేయడానికి కీలకమైన నిర్ణయాలు అయితే వెల్లడించారు. అంటే మనకు ఎట్టకేలకి అవకాశం అయితే కల్పించారు. ఆ నిధులైనటువంటివి విడుదల చేస్తాము అని. సో వీటికి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది కూడా మన ఛానల్లో ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత వీడియోస్ తప్ప ఇంకేం పెట్టినా కూడా చూడడం లేదు. సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోస్ తప్ప ఇంకేం పెట్టినా కూడా చూడండి. సో ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది కాబట్టి సో ఇక మనకు కంటెంట్ కూడా మారుతుంది కదా. ప్రస్తుతం మనకు టీడీపీ స్కీమ్స్ అనేటువంటివి అయితే అమల్లో ఉన్నాయి, అమల్లోకి అయితే రాబోతున్నాయి. కాబట్టి ఆ యొక్క పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు అందజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్కీమ్స్ పెట్టినప్పుడు మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో ఓన్లీ మీరు ఈ యొక్క చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలకు సంబంధించిన న్యూస్ పెడితేనే చూస్తున్నారు, ఓకేనా? అట్లయితే చేయొద్దు. ప్రతి ఒక్కరైతే ఆ యొక్క వీడియోని క్లిక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ మీకు అర్థమవుతుంది నేను ఏం న్యూస్ అయితే చెప్తున్నానో. సో నేను ఫేక్ చెప్పినట్లయితే వెంటనే మీరైతే బయట అయితే వెళ్ళిపోండి. సో నేను ఫేక్ అయితే చెప్పడం లేదు. ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి. ఆ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషనే పెడతాను ఇంక నుంచి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి వీడియోను. సో ఇకపోతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత అయితే ఇంక నుంచి అయితే పెట్టదలుచుకోలేదు మన ఛానల్లో. ఇవి మనకు పడితే పడతాయి, ఇంకా లేదంటే పడవు. ఎందుకంటే మనకు మరొక ప్రభుత్వం కూడా వచ్చేసింది కాబట్టి వీటి మీద అయితే ఇక ఆశలు అయితే వదులుకోవాలి మీరు. సో కాబట్టి అందుకని ఈ వీడియోలో అయితే ఇంత క్లారిటీగా అయితే చెప్తున్నాను. మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి పెట్టేటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి. అవి టీడీపీకి సంబంధించిన మాత్రమే అయితే పెడతాము, ఓకేనా? సో ఇకపోతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు గురించి అయితే తెలుసుకుందాము. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు డీబీటీ పథకాలు అయితే విడుదల చేశారు. అవి చాలా వరకు అయితే ఆల్మోస్ట్ పడిపోయాయి. మనకు 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మాత్రమే పెండింగ్లో అయితే పడిపోయింది. సో ఈ నేపథ్యంలో మనకు ఇంకా కూడా పలు జిల్లాల్లో అయితే ఈ నిధులైనటువంటివి అయితే విడుదల కావాల్సి అయితే ఉంది. సో కాబట్టి చాలామంది కూడా మనకు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి, అంటే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నిధులైనటువంటివి ఎప్పుడు పడతాయని అంటూ ఉన్నారు. సో కొంతమేరకు మనకు నమ్మడం లేదు, ఈ నిధులైనటువంటివి ఇంకా విడుదలవుతాయి అంటే నమ్మట్లేదు. సో మనకు ఆశలు అయితే వదులుకునేశారు. ఎందుకంటే మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది కదా, ఈ నేపథ్యంలో అయితే విడుదల చేయాలని అయితే అనుకుంటున్నారు. సో మనకి ఎట్టకేలకి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం అయితే కల్పించారు. రేపటి రోజున ఆఖరిగా మనకు ఈ జిల్లాల్లో అయితే విడుదల చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఆ జిల్లాల నేమ్స్ కూడా ఇప్పుడు మనం 1 by 1 అయితే తెలుసుకుందాము. సో ఈ పెండింగ్లో ఉన్నటువంటి జిల్లాలు అనేటువంటివి ఏమిటి, సో అక్కడ ఎంతెంత మందికి విడుదల అవ్వాలి, ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు అయితే విడుదల చేయాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మనకు ఒక అవకాశం అయితే ఇచ్చారు, చూద్దాం మనకు రేపటి రోజు నుంచి అయితే నిధులైనటువంటివి అయితే విడుదలవుతాయో. సో నేనైతే మనకు ఈ యొక్క వీడియో ద్వారా అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నిధులైనటువంటివి అయితే వాటికి సంబంధించిన వీడియో అయితే ఇదే లాస్ట్ అండి. ఇంక నుంచి అయితే నేను మన ఛానల్లో పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది, ఇక స్కీమ్స్ అనేటువంటివి మారాయి. ఇంక నేను వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో కేవలం వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా మీకు అందరికీ కూడా అందజేయలేను కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏ వీడియో పెట్టినా కూడా చూడండి. అంటే మనకు ఈ టీడీపీ పథకాలకు సంబంధించి వీడియో పెడితే ఖచ్చితంగా అయితే చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఇకపోతే మనకు ఆ జిల్లాల్లో ఏవో కూడా ఇప్పుడు మనం చూద్దాము. ముందు రేపు మనకు విడుదలయ్యే జిల్లాల నేమ్స్ కూడా. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనకు ఇంచుమించుగా 1,00,000 మందికి అయితే ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి బకాయిలు. సో నాకు తెలిసి ఈ జిల్లాలో కూడా రేపటి రోజున విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మనకు శ్రీకాకుళం పాత బస్టాండ్ ఏరియాలో కూడా 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంకా కూడా ఈ నిధులు అయితే జమ కావాల్సి అయితే ఉంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. రేపటి రోజునైతే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది.
సో ఇకపోతే మనకు తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా మనకు ఇంచుమించుగా 1,12,000 మంది మహిళలకైతే ఇంకా కూడా పెండింగ్లో అయితే ఉన్నది. సో అటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ ఖాతాలకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది రేపటి రోజునైతే మనకు. అలాగే మనకు విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా 1,43,000 మందికి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది రేపటి రోజున. సో ఇకపోతే మనకు రాజమహేంద్రవరంలో కూడా మనకు సిటిఆర్ 85,000 మందికి అయితే పెండింగ్ అయితే ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా రేపటి రోజున విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే బాపట్లలో కూడా మనకు 88,000 మందికి 165 కోట్ల రూపాయల నిధులు 18,750 రూపాయల చొప్పున అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. ఆ పెండింగ్ బకాయిలన్నీ కూడా రేపటి రోజున అయితే మనకు క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. సో ఇకపోతే మనకు రాయచోటిలో కూడా ఇంచుమించుగా 80,000 మందికి అయితే పెండింగ్ అయితే ఉంది మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు. ప్రతి ఒక్కరు కూడా అయితే వెయిట్ చేయండి. మీ జిల్లాలో ఎవరికైనా పడితే కామెంట్ అయితే చేసి తెలియచేయండి. ఇకపోతే మనకు పాడేరులో కూడా మనకు 53,000 మందికి అయితే పెండింగ్ అయితే ఉంది 18,750 రూపాయలు. ఈ యొక్క జిల్లాలో ఉండే వాళ్ళకి కూడా రేపటి రోజున విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే అనంతపురం అర్బన్ ఏరియాలో కూడా మనకు చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు పెండింగ్లో అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క 6 జిల్లాల్లో మనకు ఖచ్చితంగా అయితే రేపటి రోజునైతే పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు ఈ పెండింగ్ బకాయిలు అనేటువంటివి అయితే క్లియర్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టకేలకి మనకు నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి. ఇకపోతే మనకు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క టీడీపీ పథకాలకు సంబంధించి అమల్లోకి అయితే వస్తాయి కాబట్టి ఇవి క్లియర్ అయితే అయిపోవాలి. ఇక్కడితో అయితే ఆపేయాలి కాబట్టి మనకు రేపటితో అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే ముగుస్తాయి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. సో చూద్దాము, ఒకవేళ విడుదలైతే అవ్వినట్లు, లేదంటే మీకు ఇక మర్చిపోవాల్సిందే. చాలా అంటే చాలా మందికి ఇంకా విడుదల కాలేదు. డైలీ అయితే పెడుతూనే ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన వీడియో పెడితేనే చూస్తున్నారు. అట్లయితే చేయొద్దండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు స్కీమ్స్ ఏపీలో వచ్చేటువంటి స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి వీడియోను. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి స్కీమ్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే అయితే అందజేస్తాను. ఓకేనా? ఈ చేయూత పథకం ఇంకైతే మనకు ఉండదు. ఇంకా 5 సంవత్సరాల దాకా అయితే ఈ యొక్క చేయూత పథకాలకు సంబంధించి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలకు సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇంకో పెట్టను కూడా. ఓకేనా? సో అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.